ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో మన యొక్క జాగ్రఫీ గురించి ఇండస్ట్రీస్‌లో మాక్సిమం రిపీట్ అయ్యే క్వెషన్ వచ్చేసరికి ఈ స్టీల్ ప్లాంట్స్‌ని ఏ టైంలో ఏ సహకారంతో మనకి ఏర్పరిచారు అని అంటారు. ఇది మ్యాచ్ ది ఫాలోయింగ్ ఈ మధ్య ఎక్కువ ఇస్తున్నారనమాట. మనకి సెకండ్ ప్లానింగ్ కమిషన్ టైం వచ్చి 1956 నుంచి 1961 టైంలో ఈ సెకండ్ ప్లానింగ్ కమిషన్ టైంలో హెవీ ఇండస్ట్రీస్‌ని డెవలప్ చేయాలని ప్రపోజల్ అయితే ఉంది. ఆ ప్రపోజల్ ప్రకారం 3 స్టీల్ ప్లాంట్స్‌ని అయితే మాత్రం మనకి ఎస్టాబ్లిష్ చేశారు. అవి ఛత్తీస్గఢ్లోని బిలాయ్, రష్యాలో ఒరిస్సాలోని రూర్కీ, జర్మనీ సహకారంతో, వెస్ట్ బెంగాల్ దుర్గాపూర్, బ్రిటన్ సహకారంతో ఏర్పరిచారు. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే దానికి ఒక కోడ్ ఉంది. కోడ్ ఇసరికి కౌ బిరుదు ఆర్జీబీ అంటారు అనమాట మనం. ఈ కౌ బిరుదు ఆర్జీబీని గుర్తుపెట్టుకోండి. కౌ అంటే కౌ ఎలా గుర్తుపెట్టుకుంటామంటే మనం ఇండియాలోనే పూజించే ఆ గోవు కాబట్టి దాని కౌ అని కౌకు ఒక బిరుదు ఇచ్చాం. ఏం బిరుదు ఇచ్చాం? ఆర్జీబీ అని ఇచ్చాం. ఈ ఆర్జీబీని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ప్రైమరీ కలర్స్ ఉన్నాయి కదా మనకి, రెడ్, గ్రీన్, బ్లూ, అలానే గుర్తుపెట్టుకోండి. లేదా మనకి తెలుగులో ఆర్జీవీ తెలుసుగా, రామ్ గోపాల్ వర్మ, ఇవి బదులు బి గుర్తుపెట్టుకోండి. చూద్దాం ఇప్పుడు. కౌ అంటే ఇప్పుడు ఇక్కడ ఛత్తీస్గఢ్, బి అంటే బిలాయ్, ఆర్ అంటే రష్యా, అంటే ఛత్తీస్గఢ్లోని బిలాయ్స్లోని రష్యా సహకారంలో 1955లో కమిషన్ అయింది. నెక్స్ట్ ఓ అంటే కౌ, ఇది కౌ. ఓకే, నెక్స్ట్ ఓ అంటే ఒడిస్సాలోని రూర్కీలోని జర్మనీ సహకారంతో 1959లో కమిషన్ అయింది. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ దుర్గాపూర్లోని బ్రిటన్ సహకారంతో 1959లో కమిషన్ అయింది. మనకి కోడ్ వచ్చి కౌ బిరుదు ఆర్జీబీ అని గుర్తుపెట్టుకుంటే ఆ టైంలో సెకండ్ ఇది అడుగుతారన్నమాట. ఇవి 3 ఏ టైంలో అంటే సెకండ్ ప్లాన్ కమిషన్ టైంలో అయింది. ఏ ఇయర్లో అంటే 1955 నుంచి 1961 సెకండ్ ప్లానింగ్ కమిషన్ ఒక పీరియడ్. దానికి అప్పుడు చైర్మన్ ఎవరంటే మనకి జవహర్లాల్ నెహ్రూ గారు చైర్మన్గా ఉన్నారనమాట. ఈ ప్లానింగ్ కమిషన్ని ఎవరు డిజైన్ చేశారంటే ఇండియన్ స్టాటిస్టిక్స్ అయినా కానీ ప్రశాంత్ చంద్ర గారు అయితే డిజైన్ చేశారు. ఏ మోడల్ అంటే మహాలోబినియస్ అంట. అంటే ఫస్ట్ దానికి సెకండ్ దానికి డిఫరెన్స్ ఏంటంటే సెకండ్ ప్లానింగ్ కమిషన్లో మీకు ఇండస్ట్రీస్కి ఎక్కువ ఫోకస్ చేశారనమాట. దానికి వచ్చేసరికి అసలు ఫాదర్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ అంటే ఎవరంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనమాట. ఇది ప్లానింగ్ కమిషన్స్ గురించి. ఈ ఇండస్ట్రీస్ని మీరు ఈ ట్రిక్తో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మోస్ట్ రిపీటింగ్ ఇది మన మ్యాక్సిమం అడుగుతూ ఉన్నారు, మ్యాచ్ ది ఫాలోయింగ్ అడుగుతున్నారు. ఇలాంటి కంటెంట్ మళ్ళీ మీకు మోర్గా కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ మీకు షార్ట్ కట్స్తో మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ అని నేను మీకు షార్ట్స్ రూపంలో మీకు అందిస్తాను అనమాట. అలానే కౌ బిరుదు ఏంటండి కామెంట్ సెక్షన్లో తెలిపే ప్రయత్నం చేయండి.